ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్పై హారర్, యాక్షన్, అడ్వెంచర్ జానర్ చిత్రాల హవా నడుస్తుంది. ముఖ్యంగా థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచిన స్త్రీ 2 హారర్ కామెడీ ట్రెండ్కు సరికొత్త ఊపునిచ్చింది. అదే బాటలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ బాలీవుడ్ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. మరి మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లండన్లో నివసిస్తూ విపరీతమైన అప్పుల ఊబిలో కూరుకుపోతాడు మన హీరో అర్జున్ ఆచార్య. అతని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పుల నుండి బయటపడటానికి మార్గం వెతుకుతున్న అతనికి భారతదేశంలోని మంగల్పూర్ అనే గ్రామంలో తమ పూర్వీకులకు చెందిన 350 ఏళ్ల నాటి పురాతన భవనం ఒకటి ఉందని తెలుస్తుంది. ఆ విలువైన ఆస్తిని ఎలాగైనా స్వాధీనం చేసుకొని తన ఆర్థిక ఇబ్బందులను దాటాలని అర్జున్ ఇండియాకు వస్తాడు. అదే సమయంలో తన సోదరి మీరా డెస్టినేషన్ వెడ్డింగ్ను కూడా గ్రాండ్గా అదే భవనంలో జరిపించాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఆ భవనంలోకి అడుగుపెట్టిన అర్జున్కు అక్కడి స్థానికుల నుండి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ కోట కేవలం దయ్యాల కొంప మాత్రమే కాదు, దానికి ఒక పురాతనమైన శాపం కూడా ఉంది. ఇక్కడ వధూసూర్ అనే భయంకరమైన తాంత్రిక శక్తులు కలిగిన రాక్షసుడు తిరుగుతుంటాడు. ఆ గ్రామంలో లేదా ఆ భవనంలో పెళ్లిళ్ళు జరిగితే పెళ్లి కూతుళ్లను కిడ్నాప్ చేయడం ఆ శక్తుల నైజం. అర్జున్ ప్లాన్ చేసిన పెళ్లి వేడుక ప్రారంభం కాగానే ఆ భవనంలోని క్షుద్ర పూజలు ఒక్కసారిగా మేల్కొంటాయి. తన సోదరి ప్రాణాలను, తన కుటుంబాన్ని ఆ వధూసూర్ నుండి రక్షించుకోవడానికి అర్జున్ ఏం చేశాడు, తన పూర్వీకుల డార్క్ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే. ఈ వీకెండ్లో మంచి హారర్ థ్రిల్లర్ను చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవాలనుకునే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్. డోంట్ మిస్ ద మూవీ. రివ్యూ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకుముందే ఈ మూవీ చూసినట్లయితే ప్లీజ్ మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.